కొత్తిమీర రైస్. కొత్తిమీర రైస్. yes. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే ఓకే, కొత్తిమీర అంటే నేను ఒక కొత్తిమీరే ఉంటుంది అనుకున్నా. స్ప్రౌట్స్ తీసుకొచ్చేసా పల్లవి. ఎస్. అండ్ దానిలో అంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ ఉన్నాయా? పెసర్లు అయితే కనిపిస్తుంది. యా, పెసర్లు, పల్లీలు, శనగలు, బొబ్బర్లు కూడా ఉన్నాయి. ఓకే, సో ఆల్ మిక్స్డ్ మనం తెచ్చుకోవచ్చు అన్నమాట. ఫైన్, మిగతా అన్నీ కూడా మనకి పులావ్ కావాల్సిన పదార్థాలు. అండ్ అలాగే మనం బ్రౌన్ రైస్ ఉడికించుకొని తెచ్చుకున్నాం. ఎస్, అవును. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము కొత్తిమీరని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో దీనికి ఒక మిక్సీ జార్. ఓకే, ఫస్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర. సో ఆల్మోస్ట్ మనం ఒక కట్ వేసేసుకుంటున్నాం. ఎస్, అవును. అలాగే పుదీనా కూడా. నెక్స్ట్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసిద్దాం, ఇంకొక స్పూన్. ఓకే, అల్లం ముక్కలు. యా, అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి రేపలు. ఓకే. సో ఇది ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనం డైలీ స్టూల్ పాస్ చేయకపోతే కూడా మన ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలా ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఇలా మనం వెల్లుల్లి రెప్పలు, అల్లం ముక్కలు కనుక ఇంక్లూడ్ చేస్తే ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియా ప్రాపర్టీస్ ద్వారా ఆ ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తుంది అండ్ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ కూడా చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, చక్కగా అయిపోయింది. ఓకే, సో మనం ఇది పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఇందులో కొంచెం నెయ్యి, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము. ఓకే. ఇలాంటి ఫ్లేవర్డ్ రైసెస్ కానీ లేదంటే పులావ్స్ అలా చేసుకునేటప్పుడు కొంచెం మనము గీ యాడ్ చేస్తాం, బికాజ్ ఇంకొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడానికి. బట్ ఇక్కడ మనం కాన్స్టిపేషన్ వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి ఫ్యాట్స్ కూడా ఈజీగా డైజెస్ట్ అవ్వవు. అండ్ దాంట్లోనూ సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ పామ్ ఆయిల్ కానీ ఇలా నెయ్యి కొంచెం డైజెస్ట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫ్లేవర్ కోసం కొంచెం గీ అండ్ అలాగే కొంచెం ఫ్యాట్స్ తక్కువగా ఉండాలి కాబట్టి మనం నార్మల్ ఆయిల్ కూడా యూస్ చేసాం. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు కూడా. ఇది కూడా మనము ఇన్ఫెక్షన్ కంట్రోల్ కోసం వేస్తున్నాం. ఇంకొక స్పూన్. సో అల్లం వెల్లుల్లి ఆల్రెడీ మనం మిక్సీలో కూడా వేసాము అండ్ ఇందులో కూడా కొంచెం వేసుకుంటున్నాం. అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి కూడా. నెక్స్ట్ ఇంకొంచెం టేస్ట్కి జీడిపప్పు. ఇందులో స్ప్రౌట్స్ కూడా వేస్తున్నాము. స్ప్రౌట్స్ ఎవరికైతే డైజెషన్కి ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు కొత్తిమీరతో పాటు మిక్సీ పట్టేసుకోవచ్చు, లేదు అంటే ఇలా సపరేట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్. సో ఇంకొన్ని వాటర్ వేసుకున్నాం ఇందులో. యా, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ వేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే. సో రైస్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ. రైస్కి దీనికి సరిపడా? యా, సరిపడా. అది కొంచెం మసలుతున్నప్పుడు, చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే.
చిన్నపిల్లల్లో కూడా మనం కాన్స్టిపేషన్ ఎక్కువగా చూస్తూ ఉంటాం పల్లవి, అంటే మరి పసిపిల్లలు అనమాట. ఫుడ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటాము, మరి అటువంటి సిచ్యువేషన్లో ఎలా చేయాలి, వాళ్ళకి ఎలాగా పెట్టాలి? సో వాళ్ళకి కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా చాలా పల్చగా ఉండాలన్నమాట. సో చాలా పల్చగా అండ్ అలాగే ఫుడ్ గ్యాప్ కూడా ఇవ్వాలి, విత్ క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఆల్రెడీ ఉడుకుతోంది పల్లవి. యా, ఇందులో ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. అలాగే ఓకే. సో మనం మూత కూడా పెట్టుకుందామా? యా, మూత పెట్టేసుకుందాము. ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనం దానికి కావాల్సిన వాటర్ ఎలాగో ఉన్నాయి, అవి సరిపోతాయి. ఎస్, అవును. పల్లవి, రైస్ అయిపోయినట్టుంది, చూద్దామా? యా, చూసేద్దాం. ఫ్లేవర్ అయితే ఫస్ట్ కిచెన్ మొత్తం నిండిపోయింది. ఎస్, కంప్లీట్గా మొత్తం అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంది బ్రౌన్ రైస్. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఓకే. సో ఫైనల్లీ కొంచెం లెమన్ స్క్వీజ్ చేస్తాం. ఓకే అమూల్య, కొత్తిమీర రైస్ రెడీ. ఓకే, కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కొత్తిమీర రైస్కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నెయ్యి, నూనె, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీడిపప్పు, మొలకెత్తిన గింజలు, ఉప్పు, పసుపు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్, నిమ్మరసం. కొత్తిమీర రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి, నూనె వేసి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో మొలకెత్తిన గింజలు, మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్, నీళ్లు పోసి పసుపు, ఉప్పు కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. అందులో ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర రైస్ రెడీ.